పోలీసులు వచ్చిన విధానం అంతకు ముందు రోజు అనగా రాత్రి 11 గంటలప్పటి నుండే శ్రీహరి గారి ఇంటి చుట్టూరా రెక్కి నిర్వహించారు. అక్కడ ఉన్న వాచ్మెన్తో వెళ్ళి సెల్ఫీ దిగారు, వాచ్మెన్తో మాట్లాడారు. మాట్లాడినప్పుడు అక్కడ అబద్ధం చెప్పారు. ఏదో ఒక కార్ యాక్సిడెంట్ అయింది, ఆ కార్ యాక్సిడెంట్లో మనుషులు చనిపోయారు, మీ అపార్ట్మెంట్స్లో ఉన్నారు కాబట్టి అందుకని వచ్చామని అబద్ధం చెప్పి, అంటే అరెస్ట్ అక్కడ ఆ సోషల్ మీడియా కార్యకర్త రాప్తాడ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యక్తి అతను పెట్టిన పోస్టును ఆధారంగా చేసుకొని ఆ అబ్బాయిని సాయంత్రం 4 గంటలప్పుడు అదుపులోకి తీసుకుని ఎక్కడి నుంచండి రాప్తాడ్ నుంచి కుప్పం తెచ్చారు. అంటే అక్కడ ఒక 5 గంటల జర్నీ. మళ్ళీ కుప్పం నుంచి తాడేపల్లి రావాలి, ఇది ఒక 10 గంటల జర్నీ. పోలీసు వారికి కావాల్సినటువంటి మొత్తం సమయం 15 గంటల సమయం. రాప్తాడ్లో వ్యక్తిని అరెస్ట్ చేసి కుప్పం తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తే అతను చెప్పిన పేరు అని అంటున్నారు.